నమస్తే ఎన్ఎస్ఆర్ న్యూస్కి స్వాగతం. నేను మీ సాయిప్రియ. ప్రస్తుతం మనం టీచర్స్ కాలనీలోని వెంకటేశ్వర ఆలయంలోని అయ్యగారులతో ఉన్నాము. వెంకన్న అయ్యగారు మనతో పాటు ఉన్నారు. అసలు శివరాత్రి రోజు ఎలాంటి పూజలు చేయాలి, ఎలాంటి నియమాలు పాటించాలి, అసలు శివరాత్రికి శివ కళ్యాణం ఎందుకు చేస్తారు అనే విషయాలు అయ్యగారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అయ్యగారు. శుభోదయం, నమస్కారం అండి. 12 గంటలకు వచ్చేసి 3 గంటల దానికి హోమం చేసుకోవచ్చు. మళ్ళీ 4 నుండి 6 గంటల దాకా స్వామివారి అలంకరణ చూడవచ్చు. మళ్ళీ 8 గంటల నుండి 11 గంటల దాకా కళ్యాణం కాగానే 11 గంటల నుండి 1 గంట దాకా లింగోద్భవ కాలం, పరమ ఉచ్చిష్టమైనది. లింగోద్భవ కాలంలో ఏ భక్తుడైనా ఒక చెంబిడి నీళ్ళు స్వామి మీద పెట్టుకొని హరహర అని కోరుకుని ఉండి ఎలాంటి కష్టాలు పోతాయి. కాబట్టి భక్తాలు పాల్గొనని కోర్చు. అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం. ఓం నమ శివాయ. మనతో పాటు ఆలయ కమిటీ సభ్యులు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. ఓం నమ శివాయ. ఈ సంవత్సరం మనము శివాలయం లోపల మహాశివరాత్రి సందర్భంగా ముఖ్యంగా ఎప్పుడు చేయనటువంటి రుద్ర హోమము, అన్నిటితో పాటు రుద్రాభిషేకాలు కాకుండా రుద్ర హోమము మధ్యాహ్నం 12 గంటల నుంచి మొదలవుతుంది. తదనంతరము సాయంత్రం 8 గంటల నుండి కళ్యాణోత్సవము జరుగుతుంది. ఈ కళ్యాణోత్సవం లోపల వేద పండితులు ప్లస్ వ్యాఖ్యానం ఇచ్చే వ్యక్తి కూడా వస్తున్నాడు. ఇంతవరకు మనం కళ్యాణం మాత్రమే చూసాం మన టెంపుల్ లోపల కానీ పక్క గుడి లోపల కానీ. ఈసారి వ్యాఖ్యానంతో పాటు కళ్యాణం జరుగుతుంది. హోమగుండం ఒకటే కాకుండా మధ్యాహ్నం జరిగే హోమగుండం దగ్గర ఒక 10 రకాలుగా హోమగుండాలు ఏర్పాటు చేసి నలుగురికి ఒక గుండం చొప్పున మనము హోమాలు జరుగుతాయి. కాబట్టి భక్తులందరూ ఈ యొక్క సదవకాశాన్ని వినియోగించవలసిందిగా కోరుకుంటున్నాం. ఓం నమ శివాయ. చూసారు కదా, టీచర్స్ కాలనీలో ఉన్నటువంటి వెంకటేశ్వర ఆలయంలో శివరాత్రి రోజు శివ కళ్యాణం అంగరంగ వైభవంగా జరగబోతుందని అయితే అయ్యగారు చెప్తున్నారు. దగ్గరలో ఉన్న వాళ్ళందరూ విచ్చేసి కన్నులారా కళ్యాణాన్ని వీక్షించగలరని కోరుతున్నారు. కెమెరా పర్సన్ సంతోషితో సాయిప్రియ, ఎన్ఎస్ఆర్ న్యూస్, వరంగల్.